హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో దాబా స్టైల్లో కాజు పన్నీర్ మసాలాని సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం. వచ్చేసేయండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక 10 వరకు జీడిపప్పులు, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 4-5 లవంగాలు, ఒక 2 యాలకులను వేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లో ఒక 2 సెకండ్ల పాటు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాస్త కలర్ మారితే సరిపోతాయి. ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా కొంచెం పెద్ద ముక్కల్లానే కట్ చేసి వేసుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు మరీ సాఫ్ట్గా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 పెద్ద టమాటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మీడియం సైజ్ టమాటాలు అయితే 3 తీసుకోండి. పెద్దవి అయితే కనుక ఒక 2 టమాటాలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటాలను కూడా ఒకసారి కలుపుకుందాము. మనకి ఉల్లిపాయలు టమాటాలు తొందరగా మెత్తగా మగ్గడం కోసం అయితే ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్, ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుందామండి. వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని అయితే సాఫ్ట్గా ఉడికించుకుందాము. ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో అయితే టమాటాలను బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండండి, లేదంటే కనుక బాగా అడుగంటుతాయి. ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకొని మళ్ళీ కూడా మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు అయితే మగ్గించుకుందాము. టమాటాలు మనకి ఇక్కడ కొంచెం ఉడకాలండి. మరొక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి. మనకి టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయినాయి కదా. ఈ విధంగా బాగా మెత్తగా అయితే మగ్గిపోవాలి. ఇప్పుడు ఇవి అయితే కనుక పూర్తిగా చల్లారాలండి. స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఉడికించుకున్న ఈ టమాటా ఆనియన్ మిశ్రమం అయితే వేసుకోవాలి. ఇందులోనే ఒక 1.5 స్పూన్ వరకు కారం వేసుకొని వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇంకా ఇందులో ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మనకి టమాటా ఆనియన్తో చక్కగా మనకి మెత్తగా అయితే బాగా గ్రైండ్ అవుతుంది. వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/2 కప్పు వరకు జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. వీటిని కొంచెం కలర్ మారేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాము. చూడండి, జీడిపప్పు ఈ విధంగా కాస్త కలర్ మారిన తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలో అయితే వేసుకుందాము. తర్వాత అదే ఆయిల్లో ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఈ విధంగా మీడియం సైజులో పీసెస్లా కట్ చేసుకుందాము. ఇలా కట్ చేసుకున్న ఈ పన్నీర్ ముక్కలను కూడా అయితే ఆయిల్లో వేసుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అస్సలు ఫ్రై చేయొద్దండి. లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఫ్రై చేసామనుకోండి, తినేటప్పుడు మనకి రబ్బర్ లాగా సాగుతూ ఉంటాయి పన్నీర్ ముక్కలు అనేవి. ఈ విధంగా లైట్గా కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని తీసి ఒక ప్లేట్లో అయితే తీసుకుందాము. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. తర్వాత పన్నీర్ ముక్కలు తీసిన తర్వాత అదే ఆయిల్లో ఒక బిర్యానీ ఆకును కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు షాజీరా వేసుకోండి. ఇవి కొంచెం 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా ఆనియన్ మిశ్రమం ఉంది కదండి, ఈ మిశ్రమాన్ని కూడా ఆయిల్లో అయితే వేసుకుందాము. ఇప్పుడు మొత్తము ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ వరకు అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదనుకోండి, మనం టమాటా మిశ్రమంని గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం అల్లం అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ ఈ మసాలా అనేది బాగా ఫ్రై అవ్వాలండి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి కాజు పన్నీర్ అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని బాగా అయితే మనం ఆయిల్ పైకి తేలే అంతవరకు కూడా చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలకి చూడండి ఆయిల్ బాగా ఈ విధంగా పైకి తేలుతుంది. అప్పటి వరకు కూడా మనం బాగా ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇందులో ఒక గ్లాస్తో 3/4 గ్లాసు వరకు నీళ్ళని పోసుకుందాము. అంటే మీ గ్రేవీకి సరిపోను మీరు వాటర్ అనేది చూసుకొని పోసుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక 3/4 గ్లాస్ వరకు వాటర్ అనేది పోసానండి. వాటర్ పోసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో రుచికి సరిపోను సాల్ట్ వేసుకోండి. మనం టమాటాని ఆనియన్ మగ్గించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదండి, చూసుకొని టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఈ పన్నీర్ క్యూబ్స్ వేసుకొని ఒక్కసారి మొత్తం బాగా మిక్స్ చేసుకుందామండి. ఒకసారి మొత్తం ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత చూడండి మనకి గ్రేవీ కాస్త చిక్కబడుతుంది. ఈ విధంగా కాస్త చిక్కబడిన తర్వాత ఇందులో మనం ముందుగా కొన్ని జీడిపప్పును ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ జీడిపప్పు మొత్తాన్ని కూడా వేసుకుందాము. తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే ఒక 1 స్పూన్ వరకు గరం మసాలా, ఒక 1/2 స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పౌడర్ వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది.
తర్వాత ఇందులోనే ఒక 1 స్పూన్ వరకు కసూరి మేతి తీసుకొని ఈ విధంగా కాస్త నలుపుకొని వేసుకోవాలి. ఫైనల్గా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కొంచెం వేసుకుందాము. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకుందామండి. ఇలా మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5-6 నిమిషాలు అలా వదిలేసేయండి. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దండి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 5-6 నిమిషాలు అలా వదిలేసేయండి. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి. మనకి చక్కగా గ్రేవీ అనేది కాస్త చిక్కబడి ఆయిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతుందండి. అప్పటి వరకు కూడా చక్కగా లో ఫ్లేమ్లోనే మనం ఉడికించుకోవాలి. ఇలా ఒక 5-6 నిమిషాల తర్వాత ఆయిల్ చక్కగా పైకి తేలి గ్రేవీ అనేది కాస్త చిక్కబడి ఉంది కదండి. అంతేనండి, సింపుల్గా దాబా స్టైల్లో కాజు పన్నీర్ మసాలా అయితే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్, బిర్యానీ, చపాతీ అలాగే పుల్కా ఎందులోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన హిమాస్ కిచెన్ ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.